ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన 91:15 నుండి వాగ్దానం విందాం. శ్రమల్లో నేను అతని తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ వాగ్దానం విన్న మీ అందరికీ దేవుడు మీకు శ్రమల్లో తోడుగా ఉంటున్నాడు, అంతేకాదు విడిపించి గొప్ప చేయబోతున్నాడు. కొన్నిసార్లు మనకు సమస్యలు శ్రమలు వచ్చినప్పుడు గాడ్ డూ యూ లవ్ మీ అని మనం అడుగుతూ ఉంటాం. ప్రభా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు ఈ సమస్యలు ఎందుకు అనుమతించావు? ఈ భయంకరమైన శోధనను ఎందుకు అనుమతించావు అని మనం అడుగుతూ ఉంటాం. చూడండి, మన పిల్లలు కీడులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? పరిష్కారము అందేంత వరకు, వారి యొక్క కీడు నుంచి తప్పించే వరకు తల్లిదండ్రులు వారి పిల్లల్ని వదిలిపెట్టరు. అలాగే దేవుడు కూడా అంతే. దేవుడు మన శ్రమల్లో ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆయన మన విషయంలో ఇంట్రెస్ట్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తానంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ మన మీద ఉంటుంది. మీరు ఈరోజు ఏ సమస్యలో బాధపడుతూ ఉంటున్నా ఒక్కడి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు విడిపిస్తాడు. రెండోది ఏంటంటే శ్రమల్లో మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. ఒక మంచి తండ్రిగా మీరు పడుతున్న బాధను, వేదనను, అనుభవిస్తున్న కీడును తొలగించడానికి పక్కనే ఉంటాడు. తల్లిదండ్రులు మరి పిల్లలు పక్కన ఎలాగ ఉంటారు అలాగ దేవుడు ఉంటాడు. చిన్నతనంలో మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు తల్లిగా తండ్రిగా వారి చేతి పట్టుకుని వాళ్ళని గట్టిగా కౌగిలించుకొని ఆ నొప్పి తగలకుండా వారిని ఓదార్చడానికి ఇష్టపడేవారం. అలాగే దేవుడు కూడా అంతే. నీకు ఆ కీడు సంభవించినప్పుడు ఆయన బహు దగ్గరగా సమీపంగా ఉండడం మాత్రమే కాదు, నీకు తోడుగా ఉండడం కాదు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయవచ్చును. ఏ శ్రమ వచ్చినా ఆ శ్రమ తర్వాత గొప్పతనము దాగిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు ధైర్యంగా ఉండండి. మన దేవుడు గొప్ప దేవుడు, నీకు తోడుగా ఉన్నాడు. భయపడకండి, నిబ్బరంతో ఉండండి, ఏ విషయంలో దిగులు చెందకండి. నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉండి విడిపించి గొప్ప చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించని ఈ వాగ్దానం ఎత్తిపట్టుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, శ్రమలు వచ్చినప్పుడు నాయన మేము భయపడిపోయి, అయ్యా తన్ని మరి దేవా నువ్వు ఉన్నావా, నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నామేమో, కానీ నీవు మాకు తోడుగా ఉన్నావని, పరిష్కారం అందేంత వరకు, మేలు పొందుకునేంత వరకు మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో వారందరినీ వాటి నుండి విడిపించి గొప్ప చేయవచ్చున్నందుకు నీకు వందనాలు. యు ఆర్ గోయింగ్ టు మేక్ ద నేమ్ గ్రేట్ లార్డ్. నీవే సహాయం చేసి అన్ని విధాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు విన్న వాగ్దానం బట్టి దేవుని స్తుతులు చెల్లించండి. నిన్ను విడిపించేంత వరకు దేవుడు నెమ్మదిగా ఉండడు, భయపడకండి. అలాగే ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ మీ గ్రేట్ అని చెప్పండి అని కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఆల్సో బిలీవ్ వాట్ యూ స్పీక్. రేపు మళ్ళీ ఒకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.